ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ వేడి చూస్తుంటే పొలిటికల్ హీట్ని తలపించేలా ఉంది. సో ఇక్కడ ఏంటంటే అందరూ కావాల్సిన వాళ్ళే, అందరి తపన కూడా ఇక్కడ ఉన్నటువంటి కంటెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క క్యాండిడేట్ తపన కూడా ఒక చిన్న నిర్మాతకో లేకపోతే ఒక స్ట్రగ్లింగ్లో ఉన్న నిర్మాతకు హెల్ప్ చేయాలని, అతనుకున్న ఏదైనా క్రైసిస్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేయడానికి నేను ముందుంటానని ధైర్యంగా చెప్పడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ మా విషయానికి వస్తే ప్రతి మెంబరు కూడా పర్సనల్గా మా అందరికీ తెలిసిన వాళ్ళే. ఇలాంటప్పుడు మరింత కష్టం అవుతుంది. వీళ్ళని చూస్ చేసుకోవాలి, వాళ్ళని చేసుకోవాలంటే అది నిజంగా కష్టమైన విషయం. అక్కడ మీరు 35-40 మందిని పెట్టి 20 మందిని చూస్ చేయమంటే మనకంతా కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు అది ఒక ఇష్యూ అవుతుంది. అయితే ఏదైనా కానీ దీని వెనుక ఉన్న ఇంటెన్షను చాలా మంచిది. ఇందులో ఎవరైతే ఒక సామాన్యుడి పట్ల ఉండి సామాన్యుడికి హెల్ప్ చేయడానికి ఒక కొత్త నిర్మాతకో చిన్న నిర్మాతకో ఓ స్ట్రగ్లింగ్ నిర్మాతకో ప్రతి క్రాఫ్ట్లోనూ 24 క్రాఫ్ట్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. థియేటర్ రెంట్స్లో, థియేటర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అన్నింటిలో ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఓ సినిమా రిలీజ్ చేయడం అంటే తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఇంకొక పెద్ద ఎత్తులో ఉంది. అటువంటి టైంలో మనకు హెల్ప్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇవాళ గెలబోయేవాళ్ళు. సో వాళ్ళు మంచి వ్యక్తులు రావాలని కోరుకుంటున్నాను. నేను వీళ్ళు స్పెసిఫిక్ వాళ్ళ గురించి నేను చెప్పను. ఎవరైనా మంచి వాళ్ళే రావాలి. ఉన్నవాళ్ళంతా మన ఆత్మీయ స్నేహితులు. ఇదంతా ఒక కుటుంబం లాంటిది. పర్టికులర్లీ సినిమా ఇండస్ట్రీలో మేము ఉన్నాం. మీ అందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళం, ఒకళ్ళకొళ్ళు పర్సనల్గా అందరం తెలుసుకున్న వాళ్ళం. సో అటువంటప్పుడు మంచి వ్యక్తుల చేతిలోకి ఇది వెళ్ళి వాళ్ళు దీన్ని కాపాడాలి. ఒక నిర్మాత, కష్టంలో ఉన్న నిర్మాతకో ఒక సహాయం అవసరమైన నిర్మాతకో హెల్ప్ జరగాలని కోరుకుంటున్నాను. మనకి ఇవాళ సాయంత్రం కల్లా రిజల్ట్ బై 5:36 కల్లా తెలిసిపోద్ది. ఇది కాకుండా పోలింగ్ పర్సంటేజ్ వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసి ఇప్పటిదాకా 45-50% అయినట్టు తెలిసింది. ఇప్పుడు అడిగితే కనీసం ఒక 70% అయితే బాగుంటుంది. చాలామంది ఊళ్ళో లేరు, కొందరు అబ్రాడ్ ఉన్నారు, కొందరు బయట ఉన్నారు. నేను కూడా ఎక్కడ అబ్రాడ్ డైరెక్ట్ ఫ్లైట్ దిగి ఇటే వస్తున్నా. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉండి సపోర్ట్ చేయడం, మనకు కావాల్సిన వాళ్ళని గెలిపించుకోవడం ఇది అవసరం. అందుకనే పోలింగ్ శాతం కనుక పెరిగితే కూడా బాగుంటుంది. సో థ్యాంక్ యూ. మీడియా సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంది, అన్ని రకాలుగా ఉంది. మా ఇష్యూస్ని కామన్ మ్యాన్ దాకా తీసుకెళ్లాల్సి వచ్చినా మీరే ఉన్నారు మాకు. సో సాయంత్రంకి వేచి చూద్దాం రిజల్ట్స్ కోసం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్.